హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సుప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నా పేరు రవితేజ, నేను మీ పాలిటీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మనము భారత రాజ్యాంగంలో విట్ అనేది కోర్టు జారీ చేసే ఒక అధికారిక ఆజ్ఞ. ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరియు కింద స్థాయి కోర్టులు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ యొక్క పౌరులను రక్షించడానికి విట్లు జారీ చేస్తారు. ముఖ్యంగా మనము 5 ప్రధానమైన విట్ల గురించి తెలుసుకున్నాము. ఒకటి హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ, అంటే ఇది ఎప్పుడు జారీ చేస్తారు? ఎవరైనా చట్ట విరుద్ధంగా నిర్బంధించినప్పుడు ఈ రిట్ జారీ చేస్తారు. అదేవిధంగా మ్యాండమస్ అనేది కమాండ్. ఈ కమాండ్ ఇది ఎప్పుడు జారీ చేస్తారు? ఒక ప్రభుత్వ అధికారి తన రాజ్యాంగమైన లేదా చట్టబద్ధమైన విధిని నిర్వహించినప్పుడు ఈ రిట్ను జారీ చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో వారి విధిని సక్రమంగా జరగనప్పుడు, చేయనప్పుడు ఈ రిట్ని జారీ చేస్తారు. నెక్స్ట్ ప్రాహిబిషన్. అది ప్రాహిబిషన్ అంటే ఆపటం, ఫార్బిడ్. సో ఇది ఎప్పుడు జారీ చేస్తారు అంటే కింద స్థాయి కోర్టు తన అధికార పరిధిని దాటి కేసును విచారిస్తున్నప్పుడు పై స్థాయి కోర్టు కింది స్థాయి కోర్టుకు ఇచ్చే ఆజ్ఞ ఇది. దాన్నే ప్రాహిబిషన్ అంటారు. 4వది సెరిటోరీ, అంటే టు బి సర్టిఫైడ్, అంటే ధృవీకరించబడటం. ఇది ఎప్పుడు జారీ చేస్తారంటే కింద స్థాయి కోర్టు లేదా ఈ యొక్క ట్రిబ్యునల్ చట్టవిరుద్ధంగా ఏదైనా తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పును రద్దు చేస్తుంది. మీకు ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్లయితే ప్రాహిబిషన్ అనేది కేసు జరుగుతున్నప్పుడే ఈ యొక్క ఆపడానికి వాడితే, ఈ యొక్క సెరిటోరీ అనేది ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడానికి సెరిటోరీ అనేది వాడతారు. చాలా క్లారిటీతో, కన్ఫ్యూజన్ లేకుండా మీకు తెలియజేయడం జరిగింది. 5వది కో వారెంటో, అంటే బై వాట్ అథారిటీ, ఏ అధికార ప్రకారం. సో ఇది ఎప్పుడు జారీ చేస్తారు అంటే ఒక వ్యక్తి అవసరమైన అర్హతలు లేకుండా ఏదైనా ప్రభుత్వ పదవిని చేపట్టినప్పుడు ఈ యొక్క రిట్ జారీ చేయబడుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క హైకోర్టు అనేది, సుప్రీంకోర్టు అనేది 5 రిట్లు జారీ చేసే అవకాశం కలుగుతుంది. సో ఈ ప్రధానంగా పౌరుడికి ఈ యొక్క రక్షణ కల్పించే విధంగా కవచం లెక్క పనిచేస్తున్నది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిట్స్.